పాలకులుగా కాకుండా దేవుడిగా మీకు ఎన్నో సేవలు చేస్తారని సంతోషంతో వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇస్తూ మేము అనుకుంటున్నాము. వినిపిస్తుందా? నాకు స్లోగన్లు వద్దు, స్లోగన్లు వద్దు, ఓటు కావాలి. స్లోగన్లు వద్దు, ఓటు కావాలి. ఓట్లేపేరి స్లోగన్లు ఓటు కాదు. వినబడుతుందా? అందరికి వినబడుతుందా? క్లారిటీ ఉందా? ఓ బాబా జనాగు మీతోటే ముచ్చట పెట్టి కొంచెం జనాగుని జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, పెద్దలు మీ అందరూ ఏమంటారు సౌమ్యులు ఆత్మీయులు మీ అందరికీ, కొన్ని రోజుల్లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్న డాక్టర్ అనూప్రావు గారికి, ఇక స్టేజ్ పైన ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీ ముందరకు వస్తున్న రమాదేవి గారు, భూలక్ష్మి గారు, మహేష్ గారు, ఎర్నాల స్వామి గారు, మాధవేని స్వప్న గారు, ఓం ప్రకాష్ గారు, శ్రవంతి గారు, కలల రాధా గారు, అంబేరి శుభారాణి గారు, ఇందూరి తిరుమల వాసు గారు, మచ్చ రాజశేఖర్ గారు, అల్లాడి శోభ గారు, పెండం గణేష్ గారు, ఇట్యాల నవీన్ కుమార్ గారు, రుద్ర సుజాత గారు. వీళ్ళందరి కోసం మీ ఓటు అడగడానికి మీ ముందరికి మీ కొరుట్ల బిడ్డ మీ ఎంపీ ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఓ హలో, ఇక్కడ ఒకటే చూస్తున్నా, మా పెద్ద మనుషులు ఉన్నారు అందరు. ఈడ అనుప్రావ్ సార్ ఉన్నాడు, అందరు ఉన్నారు, మా ప్రవీణ్ భాయ్ ఉన్నాడు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ రన్వే ఇట్టేస్తే బాగుంటుందా ఇట్లేస్తే బాగుంటుందా అని చూస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ తెచ్చుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది కొరుట్లకి రానికి, హైదరాబాద్కి. మెట్పల్లిలో ఒకటి, కొరుట్లలో ఒకటి వేపిద్దాం. మీ అందరూ గల్ఫ్లో బాగుంటారు కదా, ఫ్రీ ఫ్లైట్లు పెడతా. ఫ్రీ ఫ్లైట్ టికెట్ అవసరం లేదు. మహిళలకి బస్సులు ఇచ్చింది కదా ఫ్రీ, మీ మొగళ్ళకి నేను ఫ్రీ ఫ్లైట్ పెడతా. రైల్వే స్టేషన్ ఒకటి సరిపోతుందా? రైల్వే స్టేషన్ 3 వాళ్ళ ఇంటింటికి రైలు, ఇంటికి వచ్చి ఎక్కించుకోపోతుంది రైలు. పెన్షన్లు ఎంత? ఇప్పుడు పెన్షన్లు ఎంత వస్తున్నాయి? 2000, 1,00,000 రూపాయలు చేస్తా. 1,00,000. బంగారం రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయట. ముందే కొనిపెట్టుకుందాం, మనిషికో 10 తులాలు ఇస్తా. చేస్తారా ఓటు? ఇంకా ఏమైనా చేయాలా? ఉద్యోగాలు అందరికి ఇస్తా, ఉన్నోళ్ళకి కూడా 2వ ఇస్తా. ఉద్యోగాలు ఉన్నోళ్ళకి కూడా 2వ ఇస్తా. సరేనా? లేనోళ్ళకి 3 ఇస్తా. ఎన్నిసార్లు మోసపోతారు మీరే మహిళలు? ఎన్నిసార్లు మోసపోతారు అంటున్నా. ఏమై 4,000 పెన్షన్ వస్తుందా? బాబా అమ్మాయిలు జోరు పెట్టినావు. రేవంత్ రెడ్డి ఇచ్చిండ తుల బంగారం, నిన్నే జోరు పెట్టినావు. మళ్ళా ఏంటికి ఎత్తున్నావు చేతి గుర్తుకోటు? ఏంటికి డబల్ బెడ్రూమ్ కట్టించిండ గత ముక్కోడు? ఏంటికి వేసిన అసెంబ్లీలో ఓటు?
ఎటుకేసారు అసెంబ్లీలా చెప్పుర్రి డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఆడు నేను ఎప్పుడు వచ్చినా మాకు ఇల్లు లేవు మాకు ఇల్లు లేవు మాకు ఇల్లు లేవు అంటారు మరి ఓటేమో గద్ద ముక్కొనికేస్తారు ఇప్పుడు ఏమో తొండ మూతొనికేస్తాడు తొండ ముఖమోని మర్చిపోయి కన్ఫ్యూజన్ అవుతుంది గద్ద ముక్కు తొండ మూతి ఇలా ఓటేస్తా అంటారు ఇగో నేను చెప్తా ఇగో తొండ మూతోడు ఏమేమి చెప్పిపోయింది ఆగండి సప్పుడు చేయకండి ఏంటి మీ ప్రాబ్లం సప్పుడు చేయకండి మహిళలకి 4,000 రూపాయల పెన్షను వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు వాళ్ళు నెలకోటి కొత్త చీర కొనుక్కుంటూనే ఉన్నారు కొనుక్కుంటూనే ఉన్నారు మీరంతా తులం బంగారము మీకు ఇంకా 3 ఇంతలు అయిపోయాయి 80,000 ఉన్నప్పుడు ఇచ్చిండు మీకు తులం బంగారం ఇప్పుడు 2 లక్షలు అయింది 3 ఇంతలు రేటు కూడా పెరిగాయి మీరు ఓట్లు వేసారు కదా ఇక రైతు భరోసా రైతు రుణమాఫీ రైతులు ఉంటారు కదా మా కొరుట్లలో 2 లక్షల రూపాయలు హలో ఏమైందిరా నాయన మైకుకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా నిరుద్యోగ భృతి పిల్లగాళ్ళు ఈడున్నారు యూత్ 4,000 రూపాయలు మరి ఇంటికేసారు ఎటుకేసి రోడ్డు మళ్ళా ఇగో చదువుకుంటే వాళ్ళకి ఇన్నంటారు ఇగో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చిండా ఎవరికైనా వచ్చిందా రుణం ఫీజు రీయింబర్స్మెంట్లు ఇస్తున్నారా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళకి అమ్మాయిలకు అబ్బాయిలకు చదువుకునే వాళ్ళకి మీ కాలేజీల్లో ఫీజులు కడుతున్నారా గవర్నమెంట్ ఎప్పుడో బంద్ పెట్టారు గదమ్మ కూడా బంద్ పెట్టిండు ఈ తొడమూతోడు వచ్చి వాడిని చాలు చేయండి వాడు బకాయిలన్నీ కడతాడు ఎలక్షన్లలో యాదుందా ఆ దేవుడి మీద ఒట్టు ఈ దేవుడి మీద ఒట్టు అందరు దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండి యాదు న్యాయమని మీకు యాడ్ చేస్తున్నా మీకు మళ్ళా ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఉన్న ఉద్యోగంలో ఉన్నోడికి జీతం దిక్కులేదు కానీ రిటైర్ అయినోడి కంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ 6 నెలలు కాలే పొట్టుడు ముఖ్యమంత్రి కాలే 6 నెలలు 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది ఇక ఇచ్చిండా మెగా డిఎస్సి పెట్టి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిండా ఇంకా ఉన్నాయి ఒక సెకండ్ ఇది మాత్రం నాకు చాలా ఇష్టం 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ నా కారు గలీలకు వచ్చి కష్టమైంది ఇప్పటి నుంచి కొరుట్లాగా రాగానే బయట మెయిన్ రోడ్ మీద అవుతా మీకు ఇచ్చింది కదా స్కూటర్లు నేను ఎక్కించుకొని గలీలో దిప్పుడు సరేనా రోళ్ళకి వచ్చే స్కూటర్ చెప్పు రోళ్ళు వస్తారు నెక్స్ట్ రాలే మళ్ళా కాంగ్రెస్కి ఇంటికి కొట్టేస్తారు మరి దివ్యాంగులు మేమేమో ఇట్లా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మేమేమో వాళ్ళని లీడర్లను చేద్దామని మేము చూస్తుంటే వాళ్ళని కూడా దివ్యాంగులను కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను వాళ్ళని కూడా మోసం చేసాడు పొట్టోడు అవునా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం ఇచ్చిండా చెప్పురి ऑटो ड्राइवर 12,000 रुपए साल में सालाना 12,000 दिया गिड्डा दिया क्या तुम्हारे को दिया नहीं दिया కొత్త పెన్షన్లు వస్తున్నాయా అప్లై చేసుకుందామంటే వెబ్సైట్ బంద్ ఉన్నది తెలుసా మీకు బంద్ పెట్టిండు మొత్తానికి ఇక ఇన్ని అబద్ధాలు చెప్పి మీతో ఓట్లు వేయించుకున్నాడు పీకేండి అయిపోయాయి ఆయన మొత్తం కల్వకుంట్లోని భయపెట్టిస్తున్నాడు కాళేశ్వరంలో 1,00,00,000 కోట్ల రూపాయలు మింగినోడిని భయపెట్టిస్తున్నాడు భయపెట్టించి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు మింగుతున్నాడు వాళ్ళని ఏం జైలేస్తాడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయాల 50,000 కోట్ల రూపాయలు మింగిండ్రు కల్వకుంట్లోళ్ళు వాళ్ళని ఏమంటలేడు పొట్టోడు వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటాడు నోరు మూసుకొని కూర్చున్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసుల అరెస్ట్ చేస్తా అని ఏం చేసాడు తెలుసా నిన్న ఏమైంది తెలుసా హైదరాబాద్ లో నిన్న ఏమైంది తెలుసా ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసిన రికార్డులు మొత్తం ఏ ఆఫీసులో అయితే ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది అగ్ని ప్రమాదంలో తగలబడిపోయింది ఓడి పెట్టిండు పొట్టోడే పెట్టిండు అగ్గి దానికి పొట్టోడే పెట్టిండు పైసలు తీసుకొని కాసంటోడు మీ ముఖ్యమంత్రి
కసుంటి పార్టీకి ఓటేస్తారు. ఇట్లా ఒకడేమో అవినీతి చేసి మీ లక్షల కోట్ల రూపాయలు మింగిండు పీకిండు గదముక్కోడు. ఆయన కాపాడుకుంటా ఈ పొట్టోడేమో వేల కోట్ల రూపాయలు వీడు మింగుతున్నాడు. మీరేమో ఇట్లనే మోసపోండ్రి. మానేమైంది, కొరట్లకి 2 కాకపోతే ఒకటి అయితే 2 ఎయిర్పోర్ట్లు కట్టిస్తా, ఇంటి చెట్టు మీద ప్లేన్ దిగేటట్టు చేస్తా, చంద్రమండలం తిప్పుకొస్తా. ఓటు ఊరికి ఇస్తావా? ఏంటి మరి కొరట్లకు వస్తే ప్రతిసారి నాకు తెలియని కొరట్ల కాదు, బుర్జుకాటనే పుట్టిన ఇటేనా? ఆడనే పుట్టినోని నేను. ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ ప్రాబ్లము, డ్రైనేజీల ప్రాబ్లంలు, రోడ్ల ప్రాబ్లంలు. నేను ఎంపీ అయిన 7 సంవత్సరాలకి వెళ్ళి ఒకటే కొరట్లకు వస్తే మంచినీళ్ళ ప్రాబ్లం అంటారు. ఇండ్లు అడుగుతారు, వస్తా ఇంటికాడికి కూడా వస్తా. ఆగుండి, మీకు ఉన్నాయి కదా 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, వస్తా. అమృత్ స్కీమ్ కింద 41.5 కోట్లు ఇప్పించిన ఇక్కడ. దాంతో మంచినీళ్ళ సరఫరా కావాలి. అయిందా? ఈ పైసలు ఎటువైనాయి మరి? ఎటువైనాయి పైసలు? 41.5 కోట్లు కొరట్ల మున్సిపాలిటీకి ఇప్పించింది. ఇక మీ రోడ్లు, మీ డ్రైనేజీలు మంచిగా కావాలని 18 కోట్ల 70 లక్షలు ఇప్పించిన కేంద్రంకి వెళ్ళి. అయినాయా? ఎటువైనాయి పైసలు? మీరు ఇక ఢిల్లీలా కొరట్లలో పుట్టిండు మావోడు అని నాకు ఓటేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి నేను పైసలు పంపుతున్నా. ఇక్కడ గల్లీలేమో మీరు దొంగల కోటేస్తున్నారు. ఆడెత్తుకొని పీక్తున్నాడు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కదా గద్దముక్కోడు. ఇవి తొండమూతోడు మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే. ఇక ఎవరు ఇల్లు కట్టుకుని 5-5 లక్షలు ఇస్తున్నట. ఇచ్చిండా? ఇయ్యలే. ఆడైతే అప్పట్లో నాకు యాదున్నది గద్దముక్కోడు. ఇల్లు ఉండాలి, ఇంట్లో అర్రు ఉండాలి, బిడ్డి అల్లుడు వస్తే 2 అర్రు ఉండాలి, మళ్ళా బయట జాగు ఉండాలి, జాగల మేకను కట్టేయాలి, ఎడ్లను కట్టేయాలి, బర్రెలను కట్టేయాలి. నేను కూడా కట్టిస్తా. 4 బెడ్రూమ్ ఇల్లు కట్టించి ముందర 2 కార్ల గ్యారేజ్ పెట్టి 2 కార్లు ఫ్రీ ఇస్తా.